కంటెంట్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఈ యొక్క ట్రిక్కీ క్వెషన్స్ చూసినట్టయితే మనకి వేర్ వర్సెస్ లెట్‌లో రీడిక్లరేషన్ గురించి మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ క్వెషన్ అనేది అడిగే అవకాశం ఉంటుందన్నమాట. మనకి ఫస్ట్ ఇక్కడ వేర్ ఎక్స్ అని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి ఇక్కడ ఆ డిఫైన్‌కి ఇక్కడ వాల్యూని అసైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది డెఫినిషన్, ఇది డిఫైన్ చేయడము, ఇది అసైన్ చేయడం అనమాట. ఇలా ఇవ్వడం జరిగింది 2 టైమ్స్. ఇచ్చేసి మనకి కన్సోల్ లాగ్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్‌ని కన్సోల్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. దీన్ని మనం చూసినట్టయితే దీనికి అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి ఏమొస్తదంటే రన్ చేసినట్టయితే మనకి 10 వస్తది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఉంది. ఇది వేర్ కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మీరు 100 టైమ్స్ రీడిక్లరేషన్ చేసినా సరే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రాదు. ఎందుకంటే ఇది వేర్‌తో ఇక్కడ చేశాం మనము. ఇది వేర్‌తో చేశాం. ఇది స్ట్రిక్ట్ మోడ్ కాదనమాట వేర్ అనేది. ఇది లూజ్ మోడ్ అనమాట. ఇది లూజ్ ఉంటదనమాట. స్ట్రిక్ట్‌గా ఉండదనమాట. అందుకని చెప్పేసి మనం ఎన్ని సార్లు చేసినా సరే ఇది మనకి ఆటోమేటిక్‌గా తీసుకుంటదనమాట. రీడిక్లరేషన్ ఇది ఎలో చేస్తుంది. అలాగే మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేశామంటే లెట్‌తో ఒక వై అనే వేరియబుల్‌ని ఇక్కడ డిఫైన్ చేశాము. ఆ తర్వాత లెట్ వై ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మళ్ళీ అసైన్ చేశాము 20 వాల్యూని. ఇక్కడ డిక్లరేషన్ ఒకసారి చేశాం, మళ్ళీ అసైన్ అని చెప్పి ఇంకోసారి చేశాం అనమాట. ఇప్పుడు లెట్‌కి చూసినట్టయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి సింటాక్స్ ఎర్రర్ అని చెప్పి వచ్చేసిందనమాట. ఐడెంటిఫైయర్ వై హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. అంటే ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత రెండవసారి మనము లెట్‌తో మనము వేరియబుల్‌ని డిక్లేర్ చేయలేము. చేస్తే అదేమవుతుందంటే అది మీ యొక్క ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎర్రర్ అవ్వడం జరుగుతుంది. సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుందనమాట. ఇది ఏంటంటే ఇది మనకి లెట్ గాని, కాన్స్ట్ గాని ఈ 2 కూడా దాదాపు సేమ్ స్కోపు, మనకి సేమ్ ఫీచర్స్ కలిగి ఉంటాయన్నమాట ఈ 2 కూడా. అందుకని చెప్పేసి ఇక్కడ మనము ఈ యొక్క లెట్ గాని, కాన్స్ట్ గాని మనం డిక్లరేషన్ చేసినట్టయితే మనకి తర్వాత ఫ్యూచర్‌లో మనకేమంటే ఇష్యూ రాదనమాట. ఎందుకంటే మర్చిపోయి మనం ఎక్కడో ఫస్ట్‌లో ఒక 10th లైన్‌లో మనం డిక్లేర్ చేసాము. మళ్ళీ 100 లైన్‌లో మళ్ళీ మర్చిపోయి ఈ వేరియబుల్ డిక్లేర్ చేయలేదు మళ్ళీ చేసామనుకోండి, అప్పుడు మనకి ఇష్యూ అనేది ఆటోమేటిక్‌గా మనకి మన ఎర్రర్ రావడం జరుగుతుందనమాట. మన కోడ్ రాసేటప్పుడే మనకి ఎర్రర్ రావడం జరుగుతుంది ఈ లెట్ కాన్స్ట్ వల్ల. అది వేరే వల్ల అయితే రాదనమాట. అది మనకి చాలా డిబగ్ చేస్తే గానీ మనకు ఎర్రర్ అనేది మనం ఐడెంటిఫై చేయలేమనమాట. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు లెట్ గాని, కాన్స్ట్ గాని వాడవలసి ఉంటుందనమాట.